బెనిఫిట్ షోల రద్దు నిర్ణయాన్ని తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ స్వాగతించింది. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం సరైందేనని, బెనిఫిట్ షో టికెట్ రేట్ల పెంపు వద్దని తాము ఎప్పటినుంచో చెబుతున్న విషయాన్ని గుర్తు చేసింది. ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్తామని థియేటర్స్ అసోసియేషన్ తెలిపింది. ఎగ్జాంపుల్ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు బెనిఫిట్ షోలు మరియు సినిమా టికెట్ల రేట్లు ముందు పెంచేది లేదు, బెనిఫిట్ షోలకు అవకాశం ఇవ్వనన్నారు. దానికి తెలంగాణ థియేటర్స్ ఓనర్స్ అసోసియేషన్ స్వాగతిస్తున్నాం, వెల్కమ్ చెప్తున్నాం సార్. ఈ టికెట్ రేట్లు ఇట్లా పెంచడం వల్ల ప్రేక్షకులు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక థియేటర్ల రేటు రెగ్యులర్ రేటు చిన్న టౌన్లలో 100 రూపాయలు ఉంటుంది, సైంధవ రాగానే 150, బాలకృష్ణ రాగానే 200, ఇంకొకటి పుష్ప రాగానే 300. ఇట్లా పిక్చర్ టు పిక్చర్ టికెట్ రేట్లు చేంజ్ చేయడంలో కూడా ప్రేక్షకులు ఇబ్బంది పడుతున్నారు. ఇంకోటి కూడా మేము అనేది ఏంటంటే మొదటి 3-4 రోజులు ఎక్కువ చూసేది పేద విద్యార్థులు, స్కూల్ స్టూడెంట్స్, హాస్టల్ వాళ్ళు మరియు ఫ్యాన్స్, లేబరే చూస్తారు. వాళ్ళనే ఎక్కువ డబ్బులు వసూలు చేయడం కూడా మాకు బాధాకరంగా అనిపిస్తున్నది. ఈ మొన్న వచ్చిన జియోలో కనీసం 10-12 రోజుల దాకా రకరకాలుగా వచ్చింది. ఆ జియో అంతా కూడా క్లియర్గా చూడరు, వాళ్ళ అంతా రేటు పెరిగిందనే భావనలో ఉంటారు. ఇటువంటిప్పుడు మా కలెక్షన్స్ బాగా విపరీతంగా దెబ్బతింటున్నాయి. చూస్తున్న బెనిఫిట్ షోల రద్దు నిర్ణయాన్ని తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ స్వాగతించింది. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సృజన్ అందిస్తారు. సృజన్, పూర్తి డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? ఏదైతే అల్లు అర్జున్ సంజయ్ థియేటర్ ఘటనను బేస్ చేసుకుని ఆ తర్వాత జరిగిన పరిణామాలు, దీని విషయంలో బెనిఫిట్ షోలు అనేవి చాలా ఇబ్బందికరంగా పరిణమించాయి. అటు ఎగ్జిబిటర్స్కి ఇబ్బందికరంగానే ఉంది, వచ్చిన ప్రేక్షకులకి కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా జరిగిన సంఘటన బేస్ చేసుకుని ఇక నుంచి ఈ బెనిఫిట్ షోలు కానీ ప్రత్యేకంగా టికెట్ రేట్ హైక్స్ విషయంలో కూడా ఒక అడ్డుకట్ట వేయాలి అని చెప్పేసి కూడా ఒక ప్రచారం ఫస్ట్ నుంచి జరుగుతోంది. ఈ క్రమంలోనే రేవంత్ కూడా అసెంబ్లీలో సీఎం రేవంత్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. థియేటర్ అసోసియేషన్, తెలంగాణ సంబంధించిన అసోసియేషన్ నుంచి కూడా రేవంత్ రెడ్డికి సంబంధించి ఆయన చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నామని కూడా వాళ్ళందరూ కూడా ఈరోజు మాట్లాడటం జరిగింది. ప్రత్యేకంగా థియేటర్లకు సంబంధించి ఎక్కువ ఆక్యుపెన్సీ అనేది ఈ మధ్యకాలంలో తగ్గిపోతూ వస్తుంది. ఒక పక్క ఓటీటీల యొక్క ప్రభావం అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రమంలో పెద్ద సినిమాలు వస్తున్న క్రమంలో వాటికి సినిమాకు ఒక రేటు, టికెట్ రేట్ హైక్ అనేది ఉండటం, ఆ పెద్ద సినిమాలకు ఎక్కువ రేట్ పెట్టి ప్రేక్షకులు చూస్తున్న క్రమంలో ఆ తర్వాత వచ్చే చిన్న సినిమాలను చూడటానికి ఎవరో రాలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో పాటు ఎక్కువ టికెట్ రేటు ఉన్న హిట్ అంటే ఒక సినిమా పెద్ద హీరో సినిమా అయినా సరే ఒక 1000 రూపాయలను మించి టికెట్ ధర ఉంటే కనుక చాలామంది ఆ రేట్ చూసి థియేటర్స్కు వచ్చి ఇంత రేటు పెట్టి మనం ఎందుకు సినిమా చూడాలి, ఓటీటీలో వచ్చినప్పుడే సినిమా చూస్తామని చెప్పే ధోరణి ఆడియన్స్లో ఎక్కువగా పెరిగిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఇదే విషయాన్ని తాము ప్రతిసారి మీటింగ్లో కూడా చర్చిస్తూ ఉన్నామని చెప్పేసి కూడా ఎగ్జిబిటర్ ఈరోజు వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే ఈ అంశాన్ని ఫిలిం ఛాంబర్స్ జరిగిన ప్రతి మీటింగ్లో కూడా తాము ప్రస్తావిస్తూ వస్తున్నాము. తాజాగా కొద్ది రోజుల క్రితం దిల్ రాజు ఎఫ్డీసీ చైర్మన్గా ఎంపికైన నేపథ్యంలో ఆయనకు కూడా ఈ విషయాన్ని కూడా వారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది అని చెప్పేసి కూడా ఎగ్జిబిటర్స్ చెప్తూ వచ్చారు. ఇక ఏపీ ఎగ్జిబిటర్స్ కూడా దీనికి వాళ్ళు కూడా సపోర్ట్గా నిలుస్తూ తెలంగాణ సీఎం తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తూనే ఏపీ ప్రభుత్వానికి కూడా ఈ విషయం మీద తాము రిప్రజెంటేషన్ ఇస్తాము అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా ఈ విషయాన్ని స్వాగతిస్తూ వస్తున్నారు. ప్రధానంగా ఈ మధ్య విడుదలైన ఒక పుష్ప 2 సినిమాకు సంబంధించి అత్యధిక టికెట్ రేటు ఉండటం పట్ల చాలామంది ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి అని చెప్పేసి కూడా ఒక క్లారిటీ అయితే వాళ్ళ నుంచి రావడం జరిగింది. ఒక పక్క సినిమా రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తుందని చెప్పేసి ఇదంతా కూడా ఒక పబ్లిసిటీ స్టంట్ అయినప్పటికీ కూడా ఒరిజినల్గా గ్రౌండ్ లెవెల్లో మాత్రం చాలామంది ప్రేక్షకులు టికెట్ ధరలను చూసి వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి ఈ సినిమాకు ఉంది అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రత్యక్షంగా ఉదాహరణగా కూడా చెప్పడం జరిగింది. చాలా అంటే ఈ కేవలం ఒక రెవెన్యూను చూపించే క్రమంలో అత్యధిక టికెట్ రేట్లను పెంచి ఈ రకంగా అటు ఎగ్జిబిటర్లకు కూడా బెనిఫిట్ షోలను, అర్ధరాత్రి బెనిఫిట్ షోలను పెట్టడం ద్వారా వచ్చే ప్రేక్షకుల తీరు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఫైనాన్షియల్గా కూడా థియేటర్లు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అన్ని విధాలు ఇటు ప్రేక్షకులకి మంచిది కాదు, ఎగ్జిబిటర్స్కి కూడా ఈ బెనిఫిట్ షోలు అనేవి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. కాబట్టి ఫర్దర్గా వీటిని రద్దు చేయాలి అని చెప్పేసి డిమాండ్ ఇప్పుడు ఎగ్జిబిటర్స్ నుంచి వినిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సృజన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.